హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మౌని అమావాస్య 2026 చాలా పవర్ఫుల్. 130 ఏళ్ళ తర్వాత వస్తున్న ఈ మౌని అమావాస్య ప్లస్ ఆదివారం ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత. అయితే మౌని అమావాస్య 2026 పుష్య అమావాస్యంలో వచ్చే ఈ అమావాస్యను మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అంటారు. ఈ ఏడాది మౌని అమావాస్య 2026 జనవరి 18వ తేదీన ఆదివారం రోజున వచ్చింది. ఈ అమావాస్య తిథికి ఎంతో ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ప్రతి అమావాస్య రోజున రకరకాల పరిహారాలు పాటించినట్లుగానే ఈ మౌని అమావాస్య వేళ కూడా కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మౌని అమావాస్య జనవరి 2026 ఈసారి చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య లేదా పుష్య అమావాస్య ఆదివారంతో కలిసి రావడం చాలా అరుదైన సంఘటన. పండితులు చెబుతున్నారు, ఇలా వచ్చిన సందర్భంగా ఎదుటివారి ఏడుపు, దృష్టి దోషాలు, శత్రుబాధలు వంటివన్నీ తొలగిపోయి విశేషమైన ధనలాభం చేకూరాలంటే, ఏడాది మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి పరిహారాలు, విధి విధానాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మౌని అమావాస్య రోజున నది స్నానం చేయడం వల్ల 21 తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారట. అంతటి శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది. నది స్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులు కలిపిన నీళ్లు వదలడం అంటే తర్పణం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పితృదోషాలు తొలగింపబడి వంశం ఉద్ధరింపబడుతుందంట. అయితే ఈ ఏడాది ఈ అమావాస్య ఆదివారం రావడంతో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే, ఇంట్లో వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే ఈ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక గాజు పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొద్దిగా పచ్చ కర్పూరం పొడి కలపండి. ఆ నీళ్లను ఇంటి గుమ్మం లోపలి వైపు మూలాన ఉంచాలి. ఆదివారం అమావాస్య తిథి వెళ్ళిపోయే వరకు అక్కడే ఉంచి మరుసటి రోజు ఆ నీళ్లు మొక్కలకు పోయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి. మిరియపు గ్రంథం అంటే ఒక మిరియం తీసుకొని కొద్దిగా నీళ్ళల్లో ముంచి దాన్ని బాగా అరగదీస్తే వచ్చేది మిరియపు గంధం. ఈ మిరియపు గంధంతో లక్ష్మీదేవికి బొట్టు పెట్టాలి. అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపు, దిష్టి, బహిర్గత, అంతర్గత శత్రుబాధలు ఇలా అన్నింటినీ పోగొట్టుకోవడానికి సాయంత్రం వేళ ఇంటి గుమ్మం ముందు సూర్యాస్త సమయంలో ఒక దీపం వెలిగించండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.